ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి మహామంత్రం. ఓం హ్రీం ఓం కయ్యేయీల ఐం హ్రీం ఐం త్రికండ ఐ విద్మహే. శ్రీ విద్యా పూర్ణదీక్ష అయినవాళ్ళు కూడా ఈ త్రికండ ముద్ర నేర్చుకుంటారు. లలితా సహస్రనామం చేసేవాళ్ళు కూడా త్రికండ ముద్ర చేస్తుంటారు. ఈ ముద్ర రాని వాళ్ళు మీకు చాలామందికి మాకు ఈ ముద్ర నేర్పండి, ఈ ముద్ర నేర్చుకుంటేనే మాకు ఆ మంత్ర సిద్ధి అని అంటుంటారు కదా. అవన్నీ సత్యమైన ప్రామాణికమైన వాస్తవం కాదు. ఇది వేసుకున్న ఆ ముద్ర చేసిన ఆ ముద్ర, నువ్వు చేసే ముద్ర దేవత ఇలా ఉంటుంది. ఐం క్లీం సౌహు హసక హల క్లీం హ్రీం క్లీం త్రికాలాత్మిక ఐ ధీమహి. త్రికాలంలో ఉంటుంది ఈ దేవత. ఐం ఈం ఔహు సకల శ్రీం హ్రీం శ్రీం తన్నో ముద్రాశక్తి ప్రచోదయాత్. అర్థమైన మానవుల్లో జన్మల కర్మల నివారణ చక్రానికి సంబంధించినటువంటి ముద్ర కూడా దీన్ని చెప్తుంటారు. త్రికండ ముద్ర అంటే 3 ఖండములు. మానవుడి శరీరం 3 ఖండాలుగా ఉంటుంది. వాగ్బీజము, మన్మథ బీజము, శక్తి బీజము. తల భాగాన్ని ఐం బీజము, తల నుంచి నాభి వరకు క్లీం బీజము, నాభి నుంచి పాదముల వరకు సౌహు బీజము. అందుకే బాలమంత్రం చేసి జ్ఞానం వస్తుంది అంటారు. ఐం క్లీం సౌహు, కింద నుంచి మళ్ళీ సౌహు క్లీం ఐం, కింద నుంచి పైకి, పైకి నుంచి కిందకి. అంటే ఈ విధంగా చేయటం వల్ల జ్ఞానం వస్తుంది. సరే, మరి ఈ చక్రాల గురించి చెప్తున్నాం కదా. ఈరోజు చక్రం ఏంటి? జీవేశ్వర చక్రం. ఓం ఐం హ్రీం శ్రీం హౌం సౌం ఐం క్లీం సౌహు యుగ హస్త్రీం డాం డీం డూం డమలవరయ్య ఓం డాకినీ యుక్త జీవేశ్వర స్వరూపిణ్యంబ మాం రక్ష రక్షయేహేహి నమః. ఇది ఈ చక్రం గురించి ఎవరైనా సరే కొంత మీ టెక్నాలజీ ఉపయోగించి నెట్లోకి వెళ్ళి ఈ మంత్రం చెప్పాం కదా, ఈ మంత్రానికి సంబంధించి చక్రం ఏందో తెలుసుకొని ఆ చక్రాన్ని మీరు ఈ మంత్రం చేస్తే మాకేం బెనిఫిట్స్ వస్తాయి ఏంటి అనేది కూడా చూసుకోండి. మీకు ఆ యొక్క చక్రం వివరణ ఉంటుంది. శృతి ప్రామాణిక ఈ మంత్రంలో చెప్పింది అక్కడ ఉండకపోవచ్చు. కొన్ని గురు పరంపరలో చిన్న మార్పులు ఉంటాయి. మంత్రానాం తంత్రానాం యంత్రానాం బహురూప కర్తవ్యం శ్రీ విద్యా గురు సమ్మతం. గురు పరంపరలో చిన్న మార్పులు చేర్పులు ఉంటాయి. కాబట్టి తెలుసుకోండి, ఆచరించుకోండి. చాలా అద్భుతమైనటువంటి ఢాకినీ చక్రం అన్నమాట.